భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం రేకుర్తి పరిధిలో అంబేద్కర్ 133వ జయంతిని వేడుకలు ఘనంగా జరిగాయి. రేకుర్తి 18వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బలభద్రి శోభారాణి శంకర్ ఆధ్వర్యంలో రేకుర్తి చౌరస్తాలో నిర్వహించిన వేడుకలకు కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురమల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమిటిరెడ్డి పద్మాకర్ రెడ్డితో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. హాజరై ఇక్కడ అంబేద్కర్ గారికి పూలదండలతో నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా అంటరానితనాన్ని నిర్మూలించిన వ్యక్తి, పాలదొరిన వ్యక్తి, అందరికీ బలహీనులైతేంది, దళితులైతేంది అందరూ ఎదగాలి, అందరూ మంచి ఒక ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకున్న వ్యక్తి. ఆ రోజు అతను చదువుకున్న స్థానంలో ఎన్నో ఇబ్బందులైనా కానీ ఎదుర్కొని దాన్ని అధిరోహించి అందరికీ సేవలు అందించాలని ఒక పెద్ద ఆలోచనతోటి ముందుకెళ్ళిన గొప్ప వ్యక్తి. ఈరోజు మనం అతను స్మరించుకుంటూ అతన్ని మార్గదర్శకంగా తీసుకుంటూ రాబోయే భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరికి అందరూ ఈ అంటరానితనాన్ని పాలదొరలే విధానం చూపించుకుంటూ ఎవరైనా తక్కువ అంచనా వేయకుండా అందరూ ప్రతి ఒక్కరు సమాన న్యాయంతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని మన బాలభద్రి శంకర్ ఆధ్వర్యంలో రేకుర్తిలో చేపట్టడం జరిగింది. దీనికి గాను మన పద్మరెడ్డి గారు, అదేవిధంగా పురి రంగయ్య గారు, మరియు వివిధ భారత మల్లేశం గారు, మరియు మహిళలు అత్తపురం దీక్షిత్ గారు, అదేవిధంగా మన రజితారెడ్డి గారు, ఇక్కడ వివిధ కార్యక్రమాలు చేపట్టే విధానంలో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులు, శోభ గారు మరియు దళిత వ్యక్తులు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం హాజరవడం జరిగింది. దీనికి గాను మంచి ఆశయ సాధన కోసం, ఆలోచన విధానం కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ ముందు ఎదగాలని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో పాల్పంచుకునే విధంగా అవకాశం ఇచ్చినందుకు బాలభద్రి శంకర్ గారికి మరి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్. ఈరోజు రేకుర్తి 18వ డివిజన్లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద తన విగ్రహానికి గౌరవ కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురమల సీనన్న గారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమిటిరెడ్డి పద్మాకర్ రెడ్డి గారితో కలిసి 18వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాలభద్రి శోభారాణి శంకర్ గారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా భావి భారత తరాల యువతకు ఒక దిక్సూచిగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసినటువంటి మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సేవలను ఈరోజు ఈ పండుగలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి వ్యక్తి తాను కల్పించిన రాజ్యాంగంలో ఉన్నటువంటి మన హక్కులను వాటిని మనం ఉపయోగించుకొని ప్రజలందరూ వాటిని సద్వినియోగం చేసుకొని తమ హక్కులను సాధించుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరి వారి ఆశయాలను కాపాడాలని యావత్ ప్రజలకు, యువతకు పిలుపునిస్తూ ఇటు సందర్భంగా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ వారి ఆశయ సాధన కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పేరు పోస్ట్ చెప్పు. బాలభద్రి శంకర్, అధికార ప్రతినిధి, నగర కాంగ్రెస్ కమిటీ, 18వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. బాలభద్రి శోభారాణి, మహిళా కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షురాలు, 18వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అస్తపురం దీక్షిత్. ఎస్సీసీఎల్ నగర వైస్ చైర్మన్ అక్కపల్లి మల్లేశన్న గారు, నగర ఎస్ఎల్ ఉపాధ్యక్షులు లింగపల్లి లక్ష్మణ్ గారు,